వికసిత భారత సాధనలో గ్రామీణ డాక్ సేవలు ముందుండాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్సెల్ పంపిణీలో గ్రామీణ డాక్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని సత్యసాయి ఆధ్యాత్మిక సిటీలో గ్రామీణ డాక్ సేవక సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఉత్తమ గ్రామీణ డాక్ సేవలకు అవార్డులు ప్రదానం చేశారు. సూపర్ 6ల పథకాల అమల్లో గ్రామీణ డాక్ సేవకుల సేవలను సీఎం చంద్రబాబు కొనియాడారు. ఒకసారి చూస్తే 1,64,000 పైగా పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి. దగ్గర ఈరోజు 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇంతమంది ఉండే వ్యవస్థ ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో చూస్తే 9,100 పైగా పోస్ట్ ఆఫీసులున్నాయి. 17,000కు పైగా గ్రామీణ డాక్ సేవకులున్నారు. ఇప్పుడే నేను చూశాను. నేను సూపర్ 6 పెడితే ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అయిందంటే దానికి కారణం మీరు 33% డీబీటీ మీ ద్వారా జరిగింది. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏదైనా ఒక పార్సల్ పోవాలంటే అది మీ వల్లనే సాధ్యం. ఇలాంటి వ్యవస్థకి ఒక విజన్ ఇచ్చి అదే సమయంలో మిమ్మల్ని అందరినీ కానీ గైడ్ చేయగలిగితే వండర్స్ చేసే శక్తి సామర్థ్యం మీకుంది. ఈరోజే మంత్రి గారు ఒక మాట చెప్పారు. నేను ప్రపంచం అంతా కూడా పంపిస్తున్నాను ఎక్స్పర్ట్స్ అందరినీ. వాళ్ళు మొత్తం స్టడీ చేస్తారు. వాళ్ళల్లో వచ్చిన మార్పులు చూసుకుని దానికంటే మెరుగైన వ్యవస్థను రూపకల్పన చేస్తానని మీ అందరికీ హామీ ఇచ్చాడు. నాకు ఏమాత్రం అనుమానం లేదు. 11 సంవత్సరాల్లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుంది. రాబోయే 1 సంవత్సరంలో 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2038కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 2047కి మనందరం కలిసి చేస్తే భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఏఐ కాన్ఫరెన్స్ చేశారు. అంత మంచి కాన్ఫరెన్స్ చేస్తే మన ప్రతిష్ట దెబ్బతీసే విధంగా, దేశ పరువు పోగొట్టే విధంగా యూత్ కాంగ్రెస్ వెళ్లి అక్కడ నిరసనలు తెలియజేసి అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అంటే వీళ్ళకి ఏ అంటే తెలియదు, టెక్నాలజీ అంటే తెలియదు, భారతదేశం యొక్క ప్రాముఖ్యత తెలియకుండా ప్రపంచం మెచ్చుకునే పాలన జరుగుతూ ఉంటే దాన్ని అడ్డుకునే ప్రయత్నం, ఇమేజ్ దెబ్బతినే ప్రయత్నం, బ్రాండ్ దెబ్బతీసే ప్రయత్నం మంచిది కాదని కూడా మీకు తెలియజేస్తున్నా.